హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఇంకొక కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవే మినప వడియాలతో అయితే కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇది ఆంధ్ర బార్డర్లో ఒరిస్సా బార్డర్ అంటే ఒరిస్సా సైడ్ వాళ్ళు చాలా ఎక్కువగా చేసుకునే కర్రీ అండి. చాలా బాగుంటుంది. మేబీ అంటే నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ చేస్తారు. ఈరోజైతే ఆ కర్రీ రెసిపీ మీకు చూపించేస్తాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 టమాటోల్ని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇవేనండి మినప వడియాలు అని అంటారు. ఈ అంటే మినుములు నానపెట్టేసుకొని ఇలా వడియాల్లా చేసుకొని 5-6 నెలల వరకు ఇవి స్టోర్ ఉంటాయి అన్నమాట. వీటితో అయితే కర్రీ చేస్తారు. ఈ మినప వడియాల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వడియాలు వేసేటప్పుడు చూపిస్తాను. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఈ మినప వడియాలని అందులో వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్ పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసుకొని అందులో పోపు గింజలు అన్నమాట, ఆవాలు, జీలకర్ర, అలానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాక టమాటో ప్యూరీని దాన్ని అయితే ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వస్తుంది అని అనుకునేటప్పుడు ఇంకా దాన్ని బాగా కలిపేసుకొని అందులో ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కాస్తంత పసుపు, మీ రుచికి తగ్గట్టు కారం, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కాస్తంత జీలకర్ర పొడి, కాస్తంత ధనియాల పొడి, అలానే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వడియాల్ని, అదైతే ఇందులోకి వేసేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేయాలి. కాస్త నీళ్ళలాగానే వేసుకోవాలన్నమాట. ఇట్లా అంటే మన కర్రీ అనేది ఇలా రసంలా రావాలన్నమాట. ఇంకా దాన్ని మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా అంటే ఆ వడియాలన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని ఇలా అయితే దగ్గరకు వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర కానీ, లేదంటే నేను ఇక్కడ కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతిది. లేదంటే మీకు అవైలబుల్లో ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇలా కాస్త చల్లారిన తర్వాత చూసారు కదా, కర్రీ చాలా దగ్గర పడిపోతుందండి. ఫైనల్గా అయితే మన మినప వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఫుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుందండి రెసిపీ. నేనైతే చాలా ఇష్టపడి తినే కర్రీస్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అన్నది కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.